కోటికి 100 రూపాయలు చాలా సంతోషంగా ఉన్నామండి. నేను లోక్సభలో ఆమోదం పొందింది, ఇవాళ రాజ్యసభలో ఆమోదం పొందబోతుంది. రేపు ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా దానికి రాజముద్ర పడబోతుంది. ఇంకెవ్వరు భవిష్యత్తులో ఎలాంటి సైకోలు, రాక్షసులు, విధ్వంసకర పాలన రాకుండా వచ్చిన పాలకులు ఎలాంటి వారైనా సరే ముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ముందు కొనసాగించాలి తప్ప దాని విధ్వంస దిశగా నడపకూడదు. రాజధాని మార్పులు జరగకూడదు. ఎందుకంటే పదే రాజధాని ఏర్పాటుకి కొన్ని వేల కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది, అభివృద్ధి జరిగింది. దీన్ని మార్పు దిశగా నడిపించడం అనేది అభివృద్ధి దిశగా ఉండాలి తప్ప విధ్వంసం దిశగా ఉండకూడదు. అలాంటి వారు ఎవరు వచ్చినా ఇక ముందు రాజధాని మార్పు జరగబోదు. దానికి నిదర్శనమే ఈ యొక్క కేంద్రంలో రాబోయేటటువంటి చట్టం ద్వారా ఏర్పడుతున్న రాజముద్ర. ఎక్కడైనా గతంలో పాలన చేసిన వాళ్ళు 12 సంవత్సరాల పాలనలో, ఈ 12 సంవత్సరాల పాలనలో 5 సంవత్సరాలు సైకో పాలన సాగింది. వాళ్ళు రైతుల పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించారని ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసింది. ఒక సామాన్యులు కూడా అలాంటి విద్వేషపూరితం ఉండదు. ఒక రాష్ట్ర పాలకుడు విద్వేషం రాష్ట్రం మీద పెంచుకోవడం అది రాష్ట్ర వినాశనానికి దారి తీసింది. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లేలా చేశారు. ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే, ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఎర్రగడ్డ హాస్పిటల్లో మాట్లాడిన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు, వాళ్ళ విధానాలు మార్చుకోకపోతే ఆంధ్ర రాష్ట్రం అనేలో ఇక ముందు ఎవరు అలాంటి వారికి ఒక్క ఓటు కూడా వేయడానికి ముందుకెళ్లరు. ఇక ముందు ఎప్పుడు కూడా అమరావతి గురించి ఎవ్వరూ కూడా చెడుగా మాట్లాడటానికి వీల్లేదు. ఓకే సార్, చెప్పండి. ఈరోజు రాజ్యసభలో అమరావతి రాజధాని ఏకైక రాజధాని